హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇండస్ట్రీలో మరో విషాదం అయితే చోటు చేసుకుంది సార్. ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సరోజాదేవి గారైతే చనిపోయినట్టుగా వార్త వచ్చింది. ఇది ఇండస్ట్రీని, ఆవిడ అభిమానుల్ని, అలాగే సినిమా ఇండస్ట్రీని ఒక్కసారిగా దిగ్భ్రాంతికైతే గురిచేసింది సార్. ఈ నేపథ్యంలోనే ఒకసారి సరోజాదేవి గారి ఆ సినీ ప్రస్థానం గురించి మీ మాటలో ఒకసారి చెప్తారా సార్? అంటే ఆవిడ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఆవిడ మొదట నటించిన సినిమా కూడా కన్నడలోనే వచ్చింది. 'కాళిదాస' అనే సినిమా. హోసన్న భాగవతార్ తీసినటువంటి 'కాళిదాస' అనే సినిమాలో ఆవిడ మొదటిసారి కెమెరా ముందుకొచ్చారు. ఆవిడ ఫాదర్ పోలీస్ ఆఫీసర్. ఆయన అంటే డాటర్ ఆవిడ డాన్స్ నేర్చుకునేది, అలాగే మ్యూజిక్ నేర్చుకునేది. ఆవిడ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేది, పాటలు పాడేది. ఇలా ఆవిడ ఒక రకంగా ఈ లలిత కళల పట్ల అనురక్తి ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చింది ఆవిడ. కాకపోతే ఆవిడ మదర్‌కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఇవన్నీ. అంటే బయట కనిపించటం వేరు, ఎలా కనిపించాలి అనేది ఆవిడ డిజైన్ చేసేది. అలా మొదలైంది ఈవిడ. స్టేజ్ మీద మొదలైనటువంటి నటి. నటి కాదు యాక్చువల్‌గా ఆవిడ. ఆవిడ మంచి డాన్సరు, అలాగే గాయని కూడా. అలా మొదలైనటువంటి ప్రస్థానం ఆవిడని స్టేజ్ పెర్ఫార్మెన్స్ చూసే హోసన్న భాగవతార్ దానికి తీసుకున్నాడు. ఏది ఆ 'కాళిదాస' అనే సినిమాకి. అక్కడి నుంచి ఆవిడ వరుసగా ఆఫర్‌లు రావటం మొదలైంది. ఆవిడ కన్నడలో 'స్కూల్ మాస్టర్' లాంటి సినిమాల్లో చేశారు. బీఆర్ పంతులు గారితో అక్కడే పరిచయం మొదలైంది. తర్వాత ఆయనే తమిళ్‌లోకి తీసుకెళ్ళాడు ఆవిడని. తమిళ్ సినిమాలు చేస్తూ ఉండగా ఆవిడ ఎంజీ రామచంద్రన్ గారు మొదటిసారి డైరెక్షన్ చేసిన సినిమా. అందులో 'నాడోడి మన్నన్' ఆ సినిమాలో ఆవిడ హీరోయిన్‌గా యాక్ట్ చేసింది. ఆ తర్వాత ఎంజీఆర్‌తో కొన్ని సినిమాలు చేశారు ఆవిడ. అదే టైంలో సివి శ్రీధర్ కొత్త తరహా సినిమా దర్శకుడిగా, ఆయన అప్పట్లో చాలా పాపులర్. ఆయన డైరెక్షన్‌లో యాక్ట్ చేసింది ఆవిడ. తర్వాత తెలుగులో కూడా ఆయనే 'పెళ్లి కానుక' అనే సినిమా. 'పెళ్లి కానుక' ఆవిడ తమిళ్‌లోను, తెలుగులోను కూడా ఆవిడే చేసింది. ఇలా తెలుగు, తమిళ్‌లో యాక్ట్ చేస్తున్న టైంలోనే ఆవిడకి ఎన్ఏటి బ్యానర్ నుంచి పిలుపొచ్చింది. ఎన్ఏటి బ్యానర్‌లో 'పాండురంగ మహత్యం' సినిమాతో మొదలైంది ఆవిడ కెరియర్ తెలుగులో. ఎన్టీ రామారావు గారు ఆ సినిమాకి ప్రొడ్యూసర్. కామేశ్వరరావు గారు డైరెక్టర్. అలా మొదలైన ప్రయాణం. ఆ తర్వాత రామారావు గారితోనే అదే బ్యానర్‌లో 'సీతారామ కళ్యాణంలో' యాక్ట్ చేసింది ఆవిడ. చాలా సినిమాల్లో ఆవిడ రామారావు గారితో కలిసి నటించటం. అలాగే 'జగదేక వీరుని కథ' సినిమాలో ఆవిడే హీరోయిన్. ఇలా రామారావు గారితో 'ఇంటికి దీపం ఇల్లాలే' సినిమా, అది తమిళ్‌లోను, తెలుగులోను బైలింగ్వల్ ఒకేసారి షూట్ అయ్యేది. హ్మ్. ఒకేసారి తమిళ్ సీన్ అయిపోగానే మళ్ళీ ఇమ్మీడియట్‌గా తెలుగు సీన్. ఇక్కడ ఎన్టీ రామారావు గారి ఎమోషన్స్‌ని మ్యాచ్ చేయాలి. అక్కడ తమిళ్‌లో వేరే ఆర్టిస్ట్ చేసేవాడు. ఆయన ఎమోషన్స్ మ్యాచ్ చేయాల్సొచ్చేది. ఈ సినిమా కొంచెం కష్టంగా ఉంది అనే ఫీల్ అయ్యేది. రామన్న అని ఒక డైరెక్టర్ ఉండేవాడు ఆ రోజుల్లో. ఆయన ఇలాగే తీసేవాడు. తమిళ్, తెలుగుల్లో బైలింగ్వల్స్ చేసేవాడు. 'మంచి చెడు' అనే సినిమా తెలుగులో రామారావు గారు, అలాగే తమిళ్లో ఎంజీఆర్. అవి అలాగే ఒకే లొకేషను, ఒకే కాస్ట్యూము, ఒకే టైంలో 2 షూటింగ్‌లు జరిగేవి ప్యారలల్‌గా. ఇలా బి. సరోజాదేవి గారే. అలా ఆవిడ ఈ తమిళ్, తెలుగు బైలింగ్వల్స్ నడుస్తున్న కాలంలో ఆవిడకి విపరీతమైనటువంటి అవకాశాలొచ్చినాయి. చాలా పెద్ద హీరోయిన్ అయింది. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో కూడా. ఒక రకంగా తెలుగు తెర మీద అప్పటికి ఇంకా గ్లామర్ హీరోయిన్ అనేటువంటి ముద్ర పడలేదు గానీ, నిజానికి ఆ జనరేషన్ యూత్‌ని ఈవిడ విపరీతంగా అట్రాక్ట్ చేసిన మాట వాస్తవం. రెండోది డైలాగ్స్ ఆవిడే చెప్పుకునేది. ఆవిడకి ఆవిడ మాతృభాష కన్నడ అయినప్పటికీ తెలుగు డైలాగులు, అలాగే తమిళ్ డైలాగ్ కూడా ఆవిడే చెప్పుకునేవారు. ఆవిడ డైలాగ్ డెలివరీ జనాలకి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించేది. అంటే ఇప్పటికీ మాట్లాడతారు. అంటే ఎవరైనా మాట్లాడుతుంటే 'డి. సరోజాదేవిలాగా ముద్దు ముద్దుగా మాట్లాడొద్దు' అని ఒక నానుడిగా మారిపోయింది. ఆవిడ డైలాగ్ డెలివరీ అంత ప్రభావం వేసింది. ఇప్పటికీ 'జగదేక వీరుని కథ' సినిమాలో ఆవిడ డైలాగ్స్ వింటే అర్థమైపోతుంది. అలాగే
ఆత్మబలం సినిమాలో నాగేశ్వరరావు గారి పక్కన చేసింది ఆవిడ. అందులో కొంచెం టిపికల్ క్యారెక్టర్. జగ్గయ్య గారు కీలక పాత్ర. అక్కినేని నాగేశ్వరరావు హీరోయే గాని జగ్గయ్య గారు కీలక పాత్ర. ఆయన కాంబినేషన్‌లో సీన్స్ కొంచెం క్రిటికల్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఆయన మెథడ్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన పెర్ఫార్మన్స్ ముందు తట్టుకొని నిలబడగలగటం అనేది ఆయనే చెప్పుకున్నట్టుగా ఒక యుద్ధం లాంటి వాతావరణం. అక్కడ ఆవిడ గెలిచింది ఆ సినిమాలో. అలాగే ఈ చిటపట చినుకులు పడుతూ ఉంటే పాట, ఈ గ్లామర్ సైడు, అలాగే పెర్ఫార్మన్స్ సైడు 2 వైపులా కూడా ఆవిడ మార్కులు కొట్టేసేది. ఈ ప్రయాణంలోనే కృష్ణకుమారి గారు కూడా ఈవిడతో కలిసి యాక్ట్ చేసింది అందులో 'పెళ్లి కానుకలు'. ఇద్దరు హీరోయిన్‌లు. కొంచెం శోభన్ బాబు గారి 'దేవత' సినిమాని పోలినటువంటి కథ అది. అది నిజానికి ఆవిడకి బాగా ఇష్టమైన క్యారెక్టర్ 'పెళ్లి కానుక'. ఆవిడ చేసిన సినిమాల్లో ఆ టైంలో. కారణం ఏంటంటే అది జస్ట్ కాలేజీ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్‌గా మొదలవుతుంది. ఆ తర్వాత శ్రీధర్ గారితో ఒక హిందీ సినిమా విషయంలో గొడవైంది. రాజ్ కపూర్ హీరో అందులో 'నజరానా' అనే సినిమాలో రాజ్ కపూర్ హీరో. ఈవిడ హీరోయిన్. నిజానికి అంతకుముందు ఆవిడ దిలీప్ కుమార్‌తోను, రాజేంద్ర కుమార్ వీళ్ళతో యాక్ట్ చేసింది. సునీల్ దత్‌తోను వీళ్ళతో యాక్ట్ చేస్తున్న టైంలోనే శ్రీధర్ గారు 'నజరానా' సినిమాలో ఆవిడకి అవకాశం ఇచ్చాడు హీరోయిన్‌గా. రాజ్ కపూర్ హీరో. కొన్ని సీన్‌లు షూట్ అయిన తర్వాత ఆవిడతో కాస్ట్యూమ్స్ దగ్గర పెర్ఫార్మెన్స్ అంటే ఆయన అనుకున్న పద్ధతిలో చేయట్లేదు అని వివాదం మొదలై అది చిలికి చిలికి గాలివానై ఫైనల్‌గా ఆవిడ నిష్క్రమించాల్సిన పరిస్థితి కల్పించాడు ఆయన. ఆవిడ తప్పుకుంది సినిమా నుంచి. అప్పుడు వైజయంతిమాలతో రీషూట్ చేశాడు ఆయన. హ్మ్. అది ఆవిడ కెరియర్‌లో చేదు అనుభవం. అదే శ్రీధర్ గారి డైరెక్షన్‌లో అనేక సినిమాల్లో తమిళ్‌లోను, తెలుగులోను 'పెళ్లి కానుక' డైరెక్టర్ మళ్ళీ శ్రీధర్ గారే. అలాగే 'ససురాల్' అనే సినిమా ఆయనే. అందులో దిలీప్ కుమార్ హీరో. ఇలా హిందీలో కూడా ఆవిడ పెర్ఫార్మ్ చేశారు. 'బేటా బేటీ' అనే సినిమా. ఇలా దాదాపు ఒక 10 సినిమాల దాకా ఉంటాయి హిందీలో ఆవిడ చేసిన సినిమాలు. దక్షిణ భారతం నుంచి జాతీయ స్థాయి నటిగా ఎదిగిన ప్రయాణం. అలాగే పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కంటే కూడా ఆవిడ గ్లామర్ రోల్సే ప్రధానంగా నడిచింది. కాకపోతే అద్భుతమైనటువంటి డైరెక్టర్ల చేతిలో ఆవిడ ప్రయాణం నడిచింది. కామేశ్వరరావు గారు కావచ్చు తెలుగులో, అలాగే శ్రీధర్ గారు, తర్వాత కేవీ రెడ్డి గారు. కేవీ రెడ్డి గారి డైరెక్షన్‌లో 3, 4 సినిమాల్లో యాక్ట్ చేసింది ఈవిడ. ఆయన సొంత బ్యానర్‌లో వచ్చినటువంటి 'కృష్ణార్జున యుద్ధంలో' నటించింది ఈవిడ. తర్వాత ఆయన డైరెక్షన్‌లోనే వచ్చినటువంటి 'విజయ' బ్యానర్‌లో వచ్చిన సినిమా 'ఉమాచండి గౌరీశంకరుల' కథలో ఆవిడ లీడ్ రోల్ యాక్ట్ చేసింది. బి. సరోజాదేవి గారి మీద కేవీ రెడ్డి గారి అభిప్రాయం ఏంటంటే, ఆ అమ్మాయి వైట్ పేపర్ లాగా వస్తుంది సెట్‌కి. చెప్పింది జాగ్రత్తగా ఆకలింపు చేసుకుని, సాధ్యమైనంత వరకు 100కి 100 పాళ్ళు తనకి చేతనైన మేరకు మనం చెప్పినట్టు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఆ సిన్సియారిటీ నాకు నచ్చింది. అందుకని నేను రిపీట్ చేశాను ఆవిడని 2, 3 సినిమాల్లో అన్నాడాయన. ఇలాగే ప్రతి డైరెక్టర్‌తోనూ అంటే వాళ్ళు చాలా ఒక గుడ్ లెర్నర్ అన్న పద్ధతిలో ఒక ఇమేజ్ ఉండేది ఆవిడకి. రామారావు గారు కూడా ఆ ఇంప్రెషన్‌తోనే ఎంకరేజ్ చేశాడు తన సినిమాల్లో. 'పాండురంగ మహత్యంలో' ఆవిడ ప్రవేశించే నాటికి ఆవిడకి తెలుగు రాదు. 57 సినిమా అది. హ్మ్. ఆవిడకి తెలుగు రాదు. ఈయనేమో చాలా పెద్ద స్టారు. పైగా అప్పటికి డైలాగ్‌కి సంబంధించి ఆయన ఒక ప్రత్యేకమైన డిక్షను, విభాగం, ఆయన ప్రత్యేకతలు ఆయనకుండేవి. కామేశ్వరరావు గారు చాలా పర్టిక్యులర్ డైలాగ్ విషయంలో. ఈ సందర్భంలో ఆ సెట్‌లో కొంచెం సఫర్ అయ్యేది ఆవిడ వీళ్ళతో. అప్పుడు ఆవిడని ఆదుకున్నవాడు అట్లూరి పుండరీకాక్షయ్య గారు. ఆ సినిమాకి ప్రొడక్షన్ వ్యవహారం అంతా ఆయనే చూశాడు. అందుకని ఆయనకి ఈవిడ బాధ అర్థమైంది. ఈవిడ వీళ్ళతో సఫర్ అవుతోంది అని. ఆయన నాటకాల నుంచి వచ్చినవాడు. ఆయన ప్రొడక్షన్ చూశాడు. చివరి రోజుల్లో కోడి రామకృష్ణ మూలంగా 2, 3 సినిమాల్లో విలన్ వేషాలు వేశాడు ఆయన. హ్మ్. అయితే ఆ రోజున ఆయన ఇది కాదు, నటుడు కాదు. కాకపోతే రామారావు గారు తీసినటువంటి 'పిచ్చి పుల్లయ్య' సినిమాలో ఆయన ఒక పాట పాడతాడు, ఒక షాట్‌లో కనిపిస్తాడు. అలా సరదాగా ఏవో చేసేవాడు.
ఆయనకి నాటకాల పునాది ఉంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ఈ పాండురంగ మహోత్సవం అప్పుడు డైలాగ్ ఎలా విరవాలి, అవతల వాళ్ళు అంటే రామారావు గారు డైలాగ్ చెప్పినప్పుడు ఎలా అభినయించాలి, ఎలాంటి రియాక్షన్స్ ఇవ్వాలి దాకా ప్రతి సన్నివేశానికి ముందు ఈవిడికి ఒక చిన్న తర్ఫీదు లాంటి కార్యక్రమం నిర్వహించేవాడు ఆయన. అందుకని చాలా ఇంటర్వ్యూల్లో ఆవిడ నేను రామారావు గారితో నటించగలిగాను అంటే అందుకు పుండరీకాక్షయే కారణం అని చెప్పేది. అలా ఆవిడకి తెలుగు ఇండస్ట్రీతో ఒక అనుబంధం నడిచింది. ఆవిడకి దాదాపు 69 ప్రాంతాల్లోనే పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలుగు, తమిళ్ అలాగే కన్నడ 3 భాషల్లోనూ అగ్ర హీరోలతోనే నటించింది ఆవిడ. రామారావు గారి బ్యానర్‌లోనే కాదు, నాగేశ్వరరావు గారితో అక్కినేని నాగేశ్వరరావు గారి తొలి కలర్ సినిమా 'అమరశిల్పి జక్కన్న'లో కూడా సరోజాదేవి గారే హీరోయిన్. అలా 'రహస్యం' సినిమాలోను అంటే ఆవిడ డాన్సర్ అవటం అనేది ఒక అడ్వాంటేజ్. ఈ డాన్సింగ్ టైప్ క్యారెక్టర్స్ కొంచెం ఆవిడకి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు. అలా ఆవిడ సంపూర్ణమైనటువంటి కళాకారిణి, చాలా డిగ్నిఫైడ్ ఆర్టిస్టు, వివాదరహితురాలు. ఒకే ఒక్క వివాదం శ్రీధర్ గారితో ఆ హిందీ సినిమా టైంలో 'రాజ్ కపూర్' సినిమా అప్పుడు జరిగిన వివాదం తప్ప ఆవిడ జీవితంలో వేరే వివాదాలు ఏవీ లేవు. ఆ తర్వాత శ్రీధర్ గారితో మళ్ళీ ఆవిడ రాజీ పడింది. ఆయనతో కొనసాగింది ఆవిడ. అలా 69లో ఆవిడకి పద్మశ్రీ పురస్కారం, తర్వాత 92లో ఈ మళ్ళీ ఆవిడకి జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ఇలా పద్మభూషణ్ పురస్కారం కూడా తీసుకుంది ఆవిడ. ఆవిడకి ఈ అంటే ఆవిడ మీద ఒక కామెంట్ ఉండేది తోటి ఆర్టిస్టుల నుంచి. ఆవిడ అంటే ఆవిడతో ఆ టైంలో యాక్ట్ చేస్తున్నటువంటి హీరోయిన్స్ అందరితోనూ ఆవిడతో ఘర్షణాత్మక వైఖరి అవలంబించాలనుకున్న వాళ్ళతో కూడా ఆవిడ ఫ్రెండ్షిప్ చేసేది. ఫ్రెండ్షిప్ చేయటం అనేది ఏదో ఒకసారి అవసరం రీత్యా వీళ్ళతో ఎందుకు గొడవ అని కాదు. టోటల్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ అంటే ఇక ఇతర విషయాలు మర్చిపోయి ఆవిడ ఫ్రెండ్షిప్ చేసేది. చాలా సందర్భాలు ఆ టైం హీరోయిన్స్ హైదరాబాద్లో ఉన్నంతకాలం ఆవిడ తరచూ హైదరాబాద్ వచ్చి వీళ్ళందరినీ కలిసి వెళ్ళేది. జమున గారు ఉండగా ఆవిడని కలిసి వెళ్ళేది ఈవిడ ఏదో టైంలో వచ్చి. అలా ఆ టైం హీరోయిన్స్ అందరినీ ఆవిడ టచ్లో ఉండేది. ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి నర్తకి, నటి ఆవిడ ఎల్ విజయలక్ష్మి గారు. ఆవిడ ఇప్పుడు దేశంలో లేరు, ఆవిడ స్టేట్స్లో ఉంటున్నారు. బహుశా ఆవిడకి ఈ వార్త చేరుంటుంది ఈపాటికి. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇద్దరు కలిసి చాలా సినిమాలు చేశారు. ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ఈ జనరేషన్లో దాదాపుగా ఆవిడ తెలుగులో అందరూ రామారావు గారు, నాగేశ్వరరావు గారితోనే ఎక్కువ సినిమాలు చేసింది ఆవిడ. తర్వాత జనరేషన్కి క్యారీ ఫార్వర్డ్ కాలేదు. ప్రధానంగా బైలింగ్వల్స్లో ఎక్కువ చేశారు ఆవిడ. అలా ఒక డిగ్నిఫైడ్ ఆర్టిస్ట్గా ఉన్నారు ఆవిడ. తర్వాత కూడా వివాదాలు ఇవి లేకుండా, కాకపోతే పొలిటికల్ లింకేజ్ ఉండేది ఆవిడకి. వివాహం అయింది 67లోనే పెళ్లి చేసుకుంది ఆవిడ. పెళ్లి చేసుకున్న తర్వాత అదొక బిగ్ ఫ్యామిలీ, కొంచెం పొలిటికల్ ఇది ఉన్నటువంటి కుటుంబం. ఆ కుటుంబాల నుంచి అలా ఆవిడకి కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేది. దాంతో ఆవిడకి ఈ పురస్కారాలు చాలా వేగంగా దొరుకుతున్నాయనేటువంటి ఒక కామెంట్ వినిపించేది. అది మినహాయిస్తే సరోజాదేవి గారు తెలుగు వాళ్ళ జ్ఞాపకాల్లో ఎప్పటికీ ఆవిడ ఒక రకంగా అతిలోక సుందరే. అతిలోక సుందరి అంటే జగదేక వీరుని కథలో జగదేక వీరుడైనటువంటి రామారావు గారికి జోడీగా నటించినటువంటి హీరోయిన్. అలాగే పాండురంగ మహత్యంలో ఆవిడ చేసినటువంటి కళావతి పాత్ర